ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడలో ఎప్పుడైతే బుడమేరు కాలువ తెగిందో ఆ వరదల ప్రభావం అనేది విజయవాడలోని కొన్ని ఏరియాలు అయితే పూర్తిగా జల సమాధిగా మారిన పరిస్థితులు మనం చూసాం. అయితే వీటిని తగ్గుముఖం పట్టే వరకు అక్కడే ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, లేకపోతే సహచర మంత్రులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ వాటిని పరిరక్షించే విధంగా చర్యలైతే తీసుకోవడం జరిగింది, తగు అధికారులతో సైతం. కానీ ఇవన్నీ సరిపోవు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు సబ్సిడీలో కూరగాయలు కావచ్చు ఇవన్నీ అందించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటో ఒకసారి మీరు వినండి. ₹2, ₹5, ₹10 కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలన్నీ ₹2 ఇస్తాం సబ్సిడీతో. 10, 15, ₹20 చేసేటన్ని ₹5 ఇస్తాం. ₹30, ₹25 చేసేటన్నిటికీ ₹10 పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి కూరగాయలు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ తక్కువ రేటుకి కూరగాయలు ఇస్తుంది. దొరికాయి. ఈ పూటకి మేము పిల్లలు కడుపు నుండి తింటాము. ఏమిస్తున్నా అరటికాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయలు, వంకాయలు అవే ఇస్తున్నారు. అర్థమైంది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం ఎనలేని కృషి చేయడంతో పాటుగా ప్రజలకి సబ్సిడీకి కూరగాయలు అందించే దిశగా కూడా ఒక ప్రయత్నం అయితే చేశారు. అది దాన్ని అమలు చేయడం కూడా మనం చూసాం. అంటే ప్రజల నోటితో వారే మేము ఇలా ఉన్నాము, మేము ఇలా తీసుకుంటున్నాము అని చెప్పడం అయితే చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బుడమేరు ఈ వంతెనకి సంబంధించి ఈ వరదలు రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే, అది మనకు తెలుసు. ఎందుకంటే 2022 సంబంధించి జీవో ఏదైతే ఉందో బుడమేరులో మట్టి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేసిన దుర్ఘటన మనం 2022లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారో అది మనం అందరం చూసాం. అయితే ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో సబ్సిడీకి ప్రజలకి కుంగిపోయారు, నలిగిపోయారు, ఆర్థిక బాధలు కూడా ఉన్నాయి అని గమనించి సబ్సిడీకి కూరగాయలు అందించడం ఒక్క ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపించారు.